వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. దక్షిణాదిలో తన సహజ నటనతో అశేష అభిమానులను సంపాదించుకున్న నటి సాయి పల్లవి బాలీవుడ్ లో తన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. ఆమె నటిస్తున్న తొలి హిందీ చిత్రం ఏక్ దిన్ ప్రమోషనల్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఈ వేదికపై అమీర్ ఖాన్, జునైద్ ఖాన్ చిత్ర బృందంతో కలిసి పాల్గొన్న సాయి పల్లవి తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేను ఏ పని చేశానో నాకు తెలియదు, కానీ నేను చేసిన పని నన్ను ఇంతమంది ప్రతిభావంతుల మధ్యకు తీసుకువచ్చిందని సంతోషంగా ఉంది. ఈ క్షణంలో ఎంతో వినమ్రంగా భావిస్తున్నాను. అమీర్ సార్ లాగా బహిరంగంగా భావోద్వేగాలను ప్రదర్శించే ధైర్యం నాకు లేదు. కొన్నిసార్లు లైట్లు డిమ్గా ఉంటే బాగుండనిపిస్తుంది. అప్పుడు నేను కూడా కాస్త ఎమోషనల్ అవ్వచ్చు అంటూ కంటతడి పెట్టుకున్నారు. తన సహనటుడు జునైద్ ఖాన్ను ఆమె ప్రశంసించారు. జునైద్ చాలా మంచి సహనటుడు అని చెప్పిన మాట వినే మంచి అబ్బాయిని నవ్వుతూ అన్నారు. చిత్ర బృందం కథ చెప్పిన విధానం అద్భుతంగా ఉందని, వారు వివరిస్తుంటే సన్నివేశాలు కళ్ళ ముందే కనిపించాయని తెలిపారు. దశాబ్ద కాలంగా మలయాళం, తమిళం, తెలుగు సినిమాల్లో పనిచేసిన తన ప్రయాణం ఇక్కడి వరకు తీసుకువచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఇది నా మొదటి హిందీ సినిమా. నిజం చెప్పాలంటే నేను చాలా ఉద్వేగంగా ఉన్నాను. కానీ ఈ ప్రయాణం ఎంతో అందంగా సాగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆమీర్ ఖాన్కు, చిత్ర బృందానికి ధన్యవాదాలు అని సాయి పల్లవి అన్నారు. ఈవెంట్లో కొద్దిసేపు హిందీలో మాట్లాడేందుకు ప్రయత్నించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఏక్ దిన్ చిత్రం 2016 థాయ్ సినిమా వన్ డేకి రీమేక్గా తెరకెక్కుతోంది.